VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ హాల్లో నూతనంగా ఎన్నికైన వార్డ్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కౌన్సిలర్ల చేత పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లను మున్సిపల్ కమిషనర్ అంజయ్య, అధికారులు, సిబ్బంది శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఎన్నికైన కౌన్సిలర్లకు ధ్రువపత్రాలను అధికారులు అందజేశారు. అనంతరం పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు కౌన్సిలర్ల నుండి ప్రతిపాదనలు అధికారులు ఆహ్వానించారు. ముందుగా చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్ను కౌన్సిలర్లు ప్రతిపాదించి బలపరిచారు. అదేవిధంగా వైస్ చైర్పర్సన్గా ఏకు దివ్యను ఎన్నుకున్నారు. అనంతరం పరకాల మున్సిపల్ చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్పర్సన్గా ఏకు దివ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పరకాల తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ రవీందర్, టీపీఓ సుష్మా, ఇతర అధికారులు పాల్గొన్నారు. సునీల్ కుమార్ పావుశెట్టి అను నేను పరకాల మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్గా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్గా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను.